పొట్టి శ్రీరాములు గారి జయంత్యోత్సవ కార్యక్రమానికి అలాగే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం మనం ఏర్పాటు చేసుకున్న ఈ వేదికపై పొట్టి శ్రీరాములు గారి త్యాగం ఇది ఇంకెవరూ ఇమిటేట్ చేయవలసినటువంటిది కాదు, చెయ్యలేరు కూడా. అందుకే మహాత్మా గాంధీ గారు లాంటి నాయకత్వంలో క్లోజ్ ఫాలోవర్గా ఉంటూనే తను తీసుకున్నటువంటి నిర్ణయాల నుంచి ఆయన నెవర్ డీవియేట్ కాల. గాంధీ గారు కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఆయన ఒక దశలో నేను పట్టుకుంటే వదలడయ్యా, ఈ ఎక్సెంట్రిక్ ట్రెండ్ వలన ఒక్కోసారి ఆయన కూడా ఇబ్బంది పడిన గాంధీ గారి మాటకే మళ్ళీ ఆయన గౌరవించారు. ఒకసారి ముందు కూర్చున్నాను, వెళ్ళి వీళ్ళందరూ చెప్పారు కానీ మళ్ళీ మహాత్మా వెళ్ళి చెప్పిన తర్వాత విరమించారు. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వం మళ్ళా మొండికేసిందో ఆయన కంటిన్యూస్గా ఆమరణ నిరాహార దీక్ష, ఫాస్టింగ్ అంటిల్ డెత్. నాకు అనిపిస్తుంటుంది శిబి చక్రవర్తి కండల కోసి ఒక పక్షిని ఆశ్రయించారు. త్యాగం ఆయనకు తెలుసు, వచ్చింది ఎవరు. అలాగే బలిచక్రవర్తి 3 అడుగులు దానమిచ్చి, తెలుసు వచ్చింది వామనావతారంలో ఉన్న విష్ణుమూర్తి, అయినా దానమిచ్చి తను ఆ విధంగా త్యాగం చేశాడు. పాతాళానికి అణగదొక్కబడినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. చెప్పాడు శుక్రాచార్యుడు గురువు, ఆ వస్తున్నటువంటి ఆ పుట్టుకున్న ఆ వటువు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వస్తున్నాడు, జాగ్రత్త రాణి అబ్బా. ఆయన అంతా దీనంగా అడగడానికి వస్తే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను బలిచక్రవర్తి ఎందుకు కుంగిపోవడానికి, త్యాగానికి సిద్ధపడ్డాడు. కానీ ఆ నిర్ణయం నుంచి డీవియేట్ కాదు. ఎందుకు చెప్తున్నానంటే మహాత్ముల త్యాగాలు ఇలా ఉంటాయి. దధీచుడు ఎముకను తెచ్చినప్పుడు ఆయన దధీచుడు కూడా వెనుకపోదా, దానితో అస్త్రాన్ని తయారు చేయాలి లోక కళ్యాణం కోసం. కర్ణుడు వస్తున్నటువంటి వాడు ఎవరో తెలుసు కూడా, వాళ్ళ తండ్రి చెప్తాడు సూర్య భగవానుడు, నీ కవచకుండలాలు దొంగలించేయడానికి వస్తున్నాడు, జాగ్రత్త. అంతటి దేవేంద్రుడే వచ్చి చేయి చాచి అడిగితే నేను కాదనలేనని చెప్తాడు. సాక్రిఫైస్ అది అంటే ఎవరు చెప్పినా ఒక గొప్ప త్యాగాలు ఈ విధంగా ఉంటాయి, వాళ్ళే త్యాగ పురుషులు అంటారు. ఆ కోవలో చేర్చబడినటువంటి వాడే పొట్టి శ్రీరాములు. ఎవరు చెప్పినా వెళ్ళా అంత త్యాగంతో సాధించుకున్నటువంటి ఆంధ్ర రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన మద్రాస్ నేటివ్ ప్లేస్ నెల్లూరులో స్థిరపడ్డారు. ఈ త్యాగాలతో సాధించబడినటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఆ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో తెలుగు మాట్లాడినటువంటి మనకి బళ్ళారి, హోస్పేట, తిరువళ్ళూరు ఇవన్నీ కూడా బాగా డెన్సిటీ సార్కి తెలియాలి కలెక్టర్ గారు, మదురై ఇవన్నీ కూడా. ఆ తర్వాత మన ఇక్కడ ఒరిస్సా ఇవన్నీ వదిలేసినా కానీ మాకు రాష్ట్రం ఇవ్వమన్నారు. ఆ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుడు రాజగోపాలాచారి గారు చెప్పారు, మీకు రాష్ట్రం అయితే ఇస్తారు అంటే అప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రకటించారు రాష్ట్రాన్ని. రాజగోపాలాచారి గారు మీకు ఇస్తారు కానీ ఒక్కరోజు కూడా నువ్వు ఇక్కడ క్యాపిటల్ పెట్టడానికి వీల్లేదన్న. అప్పుడు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు, నీకేమయ్యా బాధ రాజగోపాలాచారి, నీ తమిళ స్టేట్ వైపు నువ్వు ముఖం పెట్టి పాలించుకో,
నేను ఆంధ్రప్రదేశ్ వైపు నా ముఖం పెట్టుకుని పాలించుకుంటాను అని చెప్పి వాళ్ళు చెప్పారు. అయినా కానీ అది పద్ధతి కాదు కదా. సరే, రాజగోపాలాచారి గారి మాటనే గౌరవిస్తూ ఈ రాజధాని ఎక్కడ పెట్టాలన్నటువంటిది ప్రశ్న ఉద్భవించేటప్పుడు చివరగా ఆ రోజు మన కర్నూలులో పెట్టబడింది. అది తిరిగి కర్నూలు నుంచి తెస్తుండేటప్పుడు, హైదరాబాదుకు తెస్తుండేటప్పుడు చిత్తూరు, నెల్లూరు జిల్లాల వాళ్ళు కూడా మాకు దీంట్లో ఉంది కదా, మేము ఎందుకు ఇది అని అడిగారు. మాకు దగ్గర కదా, ఇవన్నీ చెప్పాను. రాజమండ్రి అన్నారు. అలాగే విజయవాడ అంటే కమ్యూనిస్టులు అప్పటికి ప్రాబల్యం బాగా ఉంది కాబట్టి అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు విజయవాడ కాదన్నారు. ఒక దశలో అప్పుడే విశాఖపట్నం అన్నారు, కాదన్నారు. హైదరాబాద్లో పెట్టారు, అక్కడి నుంచి తెచ్చి. రాజమండ్రి కూడా బాగానే ఉంటుందని చెప్పారు. అన్నింటినీ కాదని హైదరాబాద్ వచ్చింది, సెంట్రల్లీ లొకేటెడ్ అన్నట్టు. ఇప్పుడు విజయవాడ వచ్చింది, అమరావతి. ఏమైంది? అభివృద్ధి అంతా ఒక దగ్గరే మనం సెంట్రలైజ్ చేశాం. ఆ సెంట్రలైజ్ ఫలితంగానే ఉద్యమాలు జరిగాయి. అభివృద్ధి నెగ్లెక్టెడ్ చేయబడినటువంటి ప్రాంతాల వైపు వెళ్ళలేదు. ఇవాళ తెలంగాణలో ఎక్కువ జిల్లాలు ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్నాయి. ప్రాజెక్టులు లేని రోజుల్లో, నీరు రాని రోజుల్లో తెలంగాణ అంతా కూడా మొత్తం మనకు తెలుసు ఏ విధంగా ఉండేది. మాండలిక భాషతో, గ్రామీణ భాషతో, అక్కడ నాగరికతకి దూరమై బ్రతుకు భారమై బ్రతుకుతున్నటువంటి ప్రాంతాలకి అభివృద్ధి ఇట్ హెస్ నాట్ బీన్ పంప్డ్. అవి కాలేదు, అభివృద్ధి పోలేదు. ఎప్పుడైతే పోలేదో వాళ్ళ గుండెల్లో రోజు రోజుకి రగులుపోతుంది. మా సంపదని వీళ్ళు దోచేస్తున్నారనే ఫీలింగ్. మనం విజయవాడ వచ్చాం, అమరావతి. మళ్ళీ అలాంటి పరిస్థితి జరగకూడదని ఇప్పుడు మన శివరామకృష్ణ రిపోర్ట్లు ఇవన్నీ కూడా మన డాక్టర్ గారు చెప్పారు. మళ్ళీ నేను అటు పోదలుచుకోలేదు. ఎప్పుడైతే మళ్ళీ వచ్చాయో అప్పటికే ఇప్పుడు కానీ మనం రాష్ట్రాన్ని పరిపాలనా విభాగం అన్నటువంటి పరిపాలన డిసెంట్రలైజేషన్ అన్నటువంటిది కాకపోతే అప్పటికే తొంగి చూస్తుంది. ఇక్కడ విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, బెరంపూర్, చీకటి, పర్లాకిమిడి ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ మనకి మహానది వరకు ఉత్కల కళింగం వాళ్ళు జెండా పెట్టుకున్నారు, మొత్తం ఆర్గనైజ్ చేసుకున్నారు. వీటి మీద ఒక మూమెంటం తీయాలన్నటువంటి ఆలోచనకు వచ్చేప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ ప్రాంత అన్నటువంటిది మనం డిసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చేసి డెవలప్మెంటు, వెల్ఫేరు అన్నటువంటిది పెద్ద ఎత్తున ఎప్పుడైతే ఇవి చేయడం ప్రారంభించారో వాళ్ళు ది ఫోర్సెస్ హ్యావ్ గాన్ బ్యాక్, వెనక్కి వెళ్ళారు. ఇప్పుడు సరైనటువంటి పరిస్థితి కాదు అనుకున్నారు, వాళ్ళు వెనక్కి వెళ్ళారు. ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నాను, ఇవి కర్నూలు రాజధాని న్యాయ రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, ఇది పరిపాలనా రాజధానిగా, దట్ మీన్స్ అడ్మినిస్ట్రేషన్ రాజధానిగా విశాఖపట్నం, ఈ మూడు జరగాలి, జరిగి తీరాల్సిందే. నో ప్రత్యామ్నాయం, దీనికి నో ఆల్టర్నేటివ్. లేకపోతే హూ విల్ ఫేస్ ది రెవల్యూషన్? ప్రజల నుంచి వస్తున్నటువంటి దాన్ని ఏ విధంగా? ఇదొక్కటే మార్గం. అందుకే ఈనాడు మరో ఉద్యమం రాకూడదు, మరో వేర్పాటువాదం తలెత్తకూడదు అనేటువంటి దూరదృష్టితో ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని
ఎన్ని విధాలుగా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం కల్పిత ఉద్యమాలు చేస్తున్న వాళ్ళ హృదయంలో తెలుసు, అంతరంగంలో తెలుసు. తెలిసి కూడా తెలియనట్టు నటిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు. ఇది తప్పు. వాస్తవాలు చెప్పాలి జనాలు. ఖచ్చితంగా 3 రాజధానులు ఈ రాష్ట్రంలో జరగాల్సిందే. ఇది ఉన్నటువంటిది. ఇది మన రిపోర్ట్స్లో ఇచ్చారు. శివరామకృష్ణయ్య రిపోర్ట్స్ కానీ, దుగ్గల్ రిపోర్ట్లు కానీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఆయన మరో వేర్పాటవాదం, మరో ఉద్యమాలు రోడ్డుకు రాకూడదని ఈ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి గ్రామాలకి నూక్ అండ్ కార్నర్ వైపు ఈనాడు గ్రామీణ సచివాలయం అంటే ఢిల్లీలోనో, హైదరాబాదులోనో, లేదు అమరావతిలోనో, విశాఖపట్నంలోనో, శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్లోనో, మండలాల కేంద్రాల్లోనో కాదు. మరో సచివాలయం ఈ ప్రభుత్వం అన్నటువంటిది ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజేషన్ అప్ టు ది విలేజెస్. గ్రామాల్లో బ్రతుకుతున్నటువంటి సామాన్యుడికి డోరు తట్టి, తలుపు తట్టి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈనాడు రైతు భరోసా కేంద్రాలు కానీ, గ్రామీణ సచివాలయాలు కానీ, వెల్నెస్ సెంటర్స్ కానీ, ఇవాళ వీటన్నిటి దృష్ట్యా సంక్షేమం అన్నటువంటిది చేరువైంది.